కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పరమవుతున్నాయి. ఖాళీ దొరికితే కబ్జాలకు గురవుతున్నాయి. ఆర్ఎన్బి రోడ్లు, నగర పార్కులు, ఇరిగేషన్ కాలువలను కొందరు నేతలు ఆక్రమిస్తున్నారు. దొరికిన కాడికి కబ్జాలకు గురి చేస్తున్నారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆక్రమణను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మరికొందరు నేతలు సర్వేపల్లి కాలువ గట్లను ఆక్రమించి దీనిపై అద్దెలు పొందుతున్నారన్న ఆరోపణలు బెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తాం, నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం, బ్యూటిఫికేషన్కు నా మొదటి ప్రాధాన్యత, ఆక్రమణలు ఎక్కడున్నా తీసివేయండి, అనుమతి లేని భవనాలను పగలగొట్టండి అంటూ నెల్లూరులో మంత్రి ఉన్న ప్రతిరోజు చెప్పే మాటలివి. వాస్తవానికి ఈ మాటల్లో ఒక్కటి కూడా నిజం కనిపించటం లేదు. నెల్లూరు నగరంలో నుంచి సాక్షాత్తు మంత్రి తన ఇంటికి వెళ్లే రహదారిలో ముతుకూరు రోడ్డు. ఈ రోడ్లో నిరంతరం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డుకు ఆనుకుని సర్వేపల్లి కాలువ కట్టు ఉంటుంది. హర్నాథ్పురం సెంటర్ నుంచి నారాయణ హాస్పిటల్ వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం పూర్తిగా కొందరు ఆక్రమార్కులు ఆక్రమించారు. ఈ రోడ్డుపై ఉన్న ఒక మసీదు, ఒక చర్చి, ఒక హిందూ దేవాలయాన్ని ఆసరాగా చేసుకుని పూర్తిగా సర్వేపల్లి కాలువ కట్ట ఆక్రమణలకు గురైంది. ఈ కాలువ కట్టపై ఆక్రమించుకున్న కొందరు నేతలు ఇక్కడ పూల మొక్కలు అమ్మకదారులకు టిఫిన్ అంగళ్ళు, బంకులు, కూరగాయల అంగళ్ళు పెట్టుకునేందుకు ఏర్పాటు చేసి ఇరిగేషన్ భూమిని 30 ఎకరాలకు ఆక్రమించి అంకరాల చొప్పున అద్దెను వసూలు చేసుకుని ప్రభుత్వాస్తికి కన్నం వేస్తున్నారు. పెన్నా నది మొదలుకుని హర్నాథ్పురం వరకు మరికొందరు కబ్జా రాయిళ్లు, ఇరిగేషన్ కాలువను ఆక్రమించి అద్దె పొందుతున్నారు. జాఫర్ సాహిబ్ కాలువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ కాలువ ఘటన గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ జోక్యంతో నివాసాలను తొలగించి కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపించని పరిస్థితి ఉంది. అనేక మంది ఈ కాలువ కట్టుపై మైపాడు రోడ్డున నివాసాలు ఉంటున్న వారు గత ప్రభుత్వ విధానం వల్ల నిర్వాసితులయ్యారు. నిర్వాసితులకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా తనకున్న అధికారంతో అనిల్ కుమార్ యాదవ్ వెర్రవేగాడు. అయితే ఈ రోడ్డుపై బ్యూటిఫికేషన్కు ప్రణాళికలు సిద్ధం చేశాడు. పాత చెక్ పోస్ట్ నుంచి మైపాడు గేట్ వరకు అందమైన రోడ్డు తయారైంది. ప్రస్తుతం నారాయణ మంత్రి అయిన తర్వాత ఈ రోడ్డును కూడా కబ్జా చేసే ప్రయత్నంలో కొందరు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో టీడీపీ నేతలకు షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో మంత్రి ఉన్నారని ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి ఇచ్చి చేపిస్తా ఉన్నారు. ప్రతి బ్రాంచ్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్లో కాంట్రాక్ట్కి ఇవ్వండి. లేదనుకుంటుంటే మీకు దోబీ కింద, వాషింగ్ కింద ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క హాస్టల్స్లో కొంతమందికి ఇవ్వండి. అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలా మందికి ఆ విధంగా కాంట్రాక్ట్స్ చిన్న చిన్న వాళ్ళకు కొంత ఇచ్చుకోవచ్చు. ఆడ పని చేసుకుని వచ్చి మీ పార్టీ కూడా పనిచేస్తారు. అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినయంగానే తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక అవకాశం ఈరోజు ఇలా జరుగుతూ ఉంది. అవసరమైతే కోర్టును కూడా అప్రోచ్ అవుతాము. ఇది తర్వాత రోజుల్లో ఈ కొట్లన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత అవి క్లియర్ చేయించాలన్నా సాధ్యం కాదు. ఆ ఏరియా అంతా కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. కేవలం అది ఒక్క ప్రాంతం, సిటీ ఒక్కటే కాదు. అది దాని కింద రూరల్ ఉంది, దాని కింద కోవూరు ఉంది. అన్నీ కూడా అక్కడి నుంచి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మొత్తం షాపులు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే రోడ్డు బ్లాక్ అయిపోతుంది. రోడ్లో పెట్టేసి వెళ్తారు షాపుల్లోకి, రెస్టారెంట్లన్నీ కూడా. సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో మాత్రం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. కొన్ని మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. మేము అన్నింటిలో కూడా వేలు పెట్టాం. కానివ్వండి, ప్రజలు చూస్తారు. చెప్పే రోజు సమాధానం చెప్పాల్సిన రోజు చెప్తారు. కాబట్టి దీని గురించి అయితే మాత్రం తప్పకుండా మా కార్యకర్తలు, మా నాయకులు అందరితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకొని తప్పకుండా ఏ విధంగా చేయాలా ఆ స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో దీని గురించి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదిలా ఉండగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్లో ఇష్టం వచ్చిన రీతిలో ఆక్రమణదారులు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ముతుకూరు రోడ్ నుంచి మాగుంట లేఅవుట్ మీదుగా అయ్యప్ప గుడి వరకు మినీ బైపాస్ రోడ్ ఆక్రమణకు గురైపోయింది. మాగుంట లేఅవుట్లో అంకరం భూమి లక్షల్లో పలుకుతోంది. ఇక్కడ స్థలం ఉన్న వాళ్ళు రోడ్డు మార్జిన్ను సైతం ఆక్రమణకు గురి చేశారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి రోడ్లోకి షాపింగ్ మాల్స్ మెట్లను ఏర్పాటు చేయడంతో ఈ రోడ్డు కుంచుకుపోయింది. ఇక జీఎన్టీ రోడ్డు పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు.
నెల్లూరు నగరంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో కరెంట్ ఆఫీస్ ప్రహరీ గోడను ఆధారం చేసుకుని కొందరు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే ఇక్కడ చిన్న చిన్న బంకులు పెట్టి జీఎన్టీ రోడ్డును ఆక్రమించి ప్రభుత్వ ఆస్తికి తూట్లు పొడుస్తున్నారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఎన్టీఆర్ పార్కు చుట్టూ ఆక్రమణలకు తెరలేపారు. ఆక్రమణలు ఇలా జరిగిపోతుంటే ఈ ఆక్రమణలు ప్రోత్సహిస్తున్నది అధికార పార్టీ నేతలేనన్నది జగద్విదితమైన సత్యం. మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే నెల్లూరు నగరం పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన ప్రాంతాల విషయం చెప్పనక్కర్లేదు.